పశ్చిమాసియా యుద్ధం భీభత్సంగా కొనసాగుతోంది. 3 వారాలుగా మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంలా మండిపోతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే అదే స్థాయిలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. తాజాగా అమెరికా F-35 విమానాన్ని టార్గెట్ చేసింది ఇరాన్. అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ కూల్చేశామని ఇరాన్ చెబుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఇరాన్ రిలీజ్ చేసింది. అయితే ఇరాన్ కామెంట్స్ను అమెరికా కొట్టిపారేసింది. తమ F-35 ఫైటర్ జెట్ కూలిపోలేదని అమెరికా స్పష్టం చేస్తోంది. F-35 విమానం ఎయిర్ బేస్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందని పేర్కొంది. F-35 విమానంలోని పైలట్ కూడా సేఫ్గా ఉన్నారని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి చెబుతున్నారు. ఇరాన్పై తమ సైన్యం చేస్తున్న దాడిలో గొప్పలు చెప్పుకునేందుకే అలాంటి ఆరోపణలు చేస్తోందని యుఎస్ సెంట్రల్ కమాండ్ చెబుతోంది. ప్రపంచ చమురు జీవనాడి హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా రంగంలోకి దిగింది. యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. దీంతో హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే తీర ప్రాంతంలో ఇరాన్ మోహరించిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, బోట్లు వంటి లక్ష్యాలను ఛేదించేందుకు తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ హెలికాప్టర్లు, F-10 విమానాలను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సీ మైన్స్, బోట్స్, మిసైల్స్ నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని అరికట్టేందుకు ఈ ఆపరేషన్ అమెరికా ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే హర్మూజ్ ప్రాంతంలోకి మిగతా వాళ్లు ప్రవేశించకుండా ఇరాన్ ప్రత్యేక ఉచ్చులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇరాన్ ఉచ్చులను ఛేదించేందుకే ఇప్పుడు అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ప్రత్యేక వ్యూహాలను రచించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతాన్ని దిగ్బంధిస్తూ ఇరాన్ పరిచిన ఉచ్చులను పూర్తిగా తొలగించడానికి వారానికి పైగా సమయం పడుతుందని పలువురు నిష్ణాతులైన సైనిక అధికారులు అయితే చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఇరాన్ ఉచ్చులను తెంపేందుకు భారీ ఆయుధాలతో A-10 యుద్ధ విమానాలను తోడు అపాచీ అటాక్ హెలికాప్టర్లను కూడా పంపించింది. ఇవి హర్మూజ్ జలసంధిపై అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రు లక్ష్యాలను మట్టుబెడుతున్నాయి. A-10 యుద్ధ విమానాలు దక్షిణ తీర ప్రాంతాల్లోని ఇరాన్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు అమెరికా సైనిక అధికారులు చెబుతున్నారు. ఈ దాడుల్లో తమ మిత్ర దేశాలు కొన్ని అటాక్ డ్రోన్లను ఎదుర్కోవడానికి అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు అక్కడి సైనిక అధికారులు వెల్లడించారు. అయితే వాస్తవానికి కొన్నాళ్ల నుంచే A-10 అపాచీ హెలికాప్టర్లు పనిచేస్తున్నట్లుగా చెప్పారు. వీటికి అండగా ఇప్పటికే ఆ ప్రాంతంలో ఫైటర్ జెట్లు కూడా పనిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమెరికా ఉపయోగిస్తున్న ఈ F-10 విమానాలను పదాతి దళాలకు క్లోజ్ ఎయిర్ సపోర్ట్ మిషన్ల కోసం నిర్మించారు. తాజాగా ఇప్పుడు వాటిని నౌకలను ధ్వంసం చేయడానికి వినియోగిస్తున్నారు. దీని ముక్కుపై 30 mm గన్ ఉండగా రెక్కలపై బాంబులు అమర్చి ఉంటాయి. అమెరికా A-10 విమానాలు జోర్డాన్ కేంద్రంగా ఉన్నాయి. ఇక వీటిని గతంలో ISIS పై ఆపరేషన్లకు వాడారు. ఇక ఇప్పటికే దాదాపు 2200 మంది అమెరికా మెరైన్ కమాండోలు ఇరాన్ యుద్ధంలో పాల్గొనేందుకు బయలుదేరారు. వీరు ఇరాన్ దక్షిణ తీరంలోని ద్వీపాలను స్వాధీనం చేసుకుని హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించాలనేది వ్యూహంగా తెలుస్తోంది.